నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అనుమానంతో వేధిస్తున్న భర్తను దంగుపారతో కొట్టి హత్య చేసిన భార్య. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం ఏదుట్ల గ్రామంలో సానపల్లి వెంకటయ్య తన భార్య అయిన సానపల్లి శివమ్మను అనుమానిస్తూ నిత్యం వేధిస్తుండేవాడు. ఈ నేపథ్యంలో 16వ తేదీ నాడు ఇద్దరి మధ్య పరస్పరం గొడవ జరగగా విసుగు చెందిన భార్య డంగుపారతో తల ముఖం మీద బలంగా కొట్టగా మల్లయ్య అక్కడికక్కడే చనిపోయాడు. నిందితురాలు మెట్లపై నుంచి జారిపడి చనిపోయాడని కుటుంబ సభ్యులకు అబద్ధం చెప్పి నమ్మించే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా గోపాల్పేట ఎస్ఐ వెంటనే కేసు నమోదు చేసి వనపర్తి సిఐచే తదుపరి దర్యాప్తు చేపట్టి శివమ్మను పట్టుకుని విచారణ చేయగా తానే హత్య చేసినట్లు అంగీకరించిందని పోలీసులు తెలియజేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ ఎండి నజీర్. మర్డర్ చేయబడ్డాడని చెప్పేసి కంప్లైంట్ చేయడంతో ఇమ్మీడియట్ గా హత్య కేసు నమోదు చేసి గోపాల్పేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్ గా నాకు ఇన్ఫార్మ్ చేస్తే దాని కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్తే ఈ షానాపల్లి మల్లయ్యకు మరియు భార్య శివమ్మకు అందాద 15 సంవత్సరాల కింద పెండ్లయింది. వీళ్ళు గొర్రెలు కాసుకుంటున్నారు. అయితే వీళ్ళు గొర్రెలు కట్టేసిన దగ్గర వాళ్ళ బ్రదర్ ఉంటాడు, శివమ్మ వాళ్ళ బ్రదర్ ఇంటి దగ్గర గొర్రెలు కట్టేస్తారు. అయితే మొన్న రాత్రి 10 గంటలప్పుడు అక్కడ ఈమె గొర్రెల దగ్గర ఇద్దరు భార్య భర్తలు ఉన్నప్పుడు అతను ఊకే తాగి ఎప్పుడు ఈమెను ఇబ్బంది పెట్టడము, తర్వాత అతనికి కొంచెం అనుమానం కూడా ఉండడం వల్ల భార్య మీద ఎప్పుడు డంగుపార తీసుకొని అతను తాగిన నిశలో ఉన్నప్పుడే ఆ పార తీసుకొని అతని పంట పైన ప్లస్ ముఖం పైన కొట్టడంతో అతను కొద్దిసేపు చనిపోవడం జరిగింది. చనిపోతే అది ఎవరు తెలియకుండా పార తీసి ఆ పక్కనే ఉన్న ప్లేస్ లో ఒక గంప కింద దాపెట్టేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా కింద పడి చనిపోయాడు, మెట్ట వెనుక జారిపోయాడు అని చెప్పేసి వాళ్ళ కొడుకు ద్వారా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ ఫస్ట్ వచ్చి అన్నదమ్ముళ్ళు అక్కజనులు అందరూ వచ్చి నైట్ ఇట్లా పడి చనిపోయాడని చెప్పేసి అనుకున్నారు. మార్నింగ్ లేచి మళ్ళీ ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ పారకు బ్లడ్ ఉండడము, ఆ కిందంతా బ్లడ్ మొత్తం చిట్టడము, ఈమె చీర పైన బ్లడ్ ఉండడం అంతా గమనించి ఆమెను గట్టిగా అడిగిండ్రు. అడగంగానే ఆమె నేనే చంపినా ఇట్లా ఊకే ఇబ్బంది పెడుతుందని చెప్పేసి కన్ఫ్యూజ్ చేసింది. దాంట్లో భాగంగా కేసు నమోదు చేసుకుని దాని ఇన్వెస్టిగేషన్ లో భాగంలో మేమంతా టైం స్టాంప్ పంచనామా కండక్ట్ చేసి ఆమెను కూడా తర్వాత ఇంట్రాగేషన్ చేసి ఈ రోజు కస్టడీలో తీసుకొని ఆమె పైన 103, 238 సెక్షన్ కింద ఈ రోజు ఆమె రిమాండ్ 14 రిమాండ్ కు తరలించడం జరుగుతుంది.